హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ అయితే నేను పండు మిరపకాయ నిల్వ పచ్చడి చేస్తున్నాను. దీనికైతే ముందుగా పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో కొంచెం చింతపండు వేసుకొని వాటర్ వేసుకొని ఉడికించుకోవాలి. అది ఉడికేలోపు వేరొక పొయ్యి మీద ఇంకో గిన్నె పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని మిరపకాయలు పచ్చివాసన పోయేలాగా కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనకు చింతపండు అయితే ఉడికిపోతుంది. ఈ చింతపండుని చల్లారబెట్టుకోవాలి. తర్వాత వేగిన మిరపకాయలను తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత అదే గిన్నెలో పోపుకు సరిపడా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత టేస్ట్ కోసం పల్లీలు, శనగపప్పు వేసుకొని పచ్చివాసన పోయేలాగా వేయించుకోవాలి. ఈ పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఇవి వేగిపోయాయి. తర్వాత మనకు సరిపడా కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకొని వీటిని కూడా వేయించుకోవాలి. తర్వాత వెల్లుల్లిపాయలను, కల్యమాకు కూడా వేసుకొని పొయ్యి కట్టేసుకొని చల్లారనిచ్చుకోవాలి. ఇది చల్లారేలోపు మనమైతే పండు మిరపకాయలు, చింతపండు, సరిపడా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. కచ్చాపచ్చాగానే మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకొని ఒక రోట్లో వెల్లిపాయ, జీలకర్ర వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. తర్వాత ఈ ఎల్లిపాయను మనము చల్లారబెట్టుకున్న ఆయిల్లో పోపులో వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర, మెంతుల పౌడర్ను కూడా వేసుకోవాలి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ను కూడా ఇందులో వేసుకొని అన్నీ చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇంకేంటి, మనకు కలిపేసుకుంటే ఎంతో రుచికరమైన పండు మిరపకాయ కారం అయితే రెడీ అయిపోయినట్టేనండి. ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఉంటుంది సూపర్. ఇది మనకు ఎన్నంటే అన్ని రోజుల వరకు టేస్టీగా అలానే ఉంటుందండి. చాలా రోజులు నిల్వ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.